కానాపల్లి పెళ్లి విందు మన జీవితాలకు పోలికగా ఉంటుంది. అంటే మన జీవితాలు కూడా ఒక విందులా ఉంటూ ఉన్నాయి. ఎంతో సంతోషంగా ఆనందంగా గడపాల్సినటువంటి ఆ పెళ్లి విందు కొన్ని అపశృతులకు లోనవుతూ ఉంటుంది, లేక ఒక అపశృతికి లోనవుతూ ఉంటుంది. ఆ అపశృతి ద్రాక్షారస కొరత. అది పెండ్లి వారింట్లో ఎంత గందరగోళాన్ని సృష్టిస్తుందో తెలుసు. అలాగే మానవ జీవితంలో ఏర్పడేటువంటి అపశృతులు జీవిత ప్రారంభం నుంచి చరమాంకము వరకు అనేక అపశృతులు ఏర్పడుతూ ఉంటాయి. కానాపల్లి పెళ్లిలో ఏ విధముగా అయితే అపశృతులు అధిగమించబడ్డాయో మన జీవితాలలో కూడా ఏర్పడేటువంటి అపశృతులను అలాగే అధిగమించాలి అన్నటువంటి సందేశాన్ని మనము చదువుకున్నటువంటి లేక కానాపల్లి పెళ్లి విందు మనకు బోధిస్తూ ఉంటుంది. మనము చాలాసార్లు అనుకున్నాము, ప్రాచీన కాలములో క్రీస్తు జయంతి, అదేవిధముగా క్రీస్తు సాక్షాత్కారము, అలాగే ఈ కానాపల్లి పెళ్లి సంఘటన, క్రీస్తు బాప్తిస్మము పొందినటువంటిది. ఈ 4 సంఘటనలు ఒకే పండుగగా కొనియాడుతూ ఉండేవాళ్ళు. రాను రాను అవి 3 విడివిడిగా కొనియాడబడుతూ ఉన్నాయి. క్రిస్మస్ గాను ఒకటి, అదేవిధముగా ముగ్గురు రాజుల పండుగగా 2వది, క్రీస్తు బాప్తిస్మ పండుగగా 3వది, 4వది వదిలివేయబడుతూ ఉంటుంది. ఒక పండుగగా కాకపోయినా ఇదిగో బాప్తిస్మ పండుగ అయిన వెంటనే వచ్చేటువంటి ఆదివారము ఈ పెళ్లి విందును గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ పెళ్లి విందును మనము కొంచెము జాగ్రత్తగా, అంటే ఆ జరిగినటువంటి సంఘటనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, వివాహము అనేటువంటిది చాలా గొప్ప వేడుక. అందుకే బైబిల్ గ్రంథము చెబుతూ ఉంటుంది, అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి అని. మరి వివాహము అంత ఘనమైనటువంటిది కాబట్టి పూర్వపు రోజుల్లో అయితే 1 రోజు 2 రోజుల పెళ్లి కాదు, కానీ కొన్ని రోజుల పాటు వేడుకగా దానిని జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రధాన పాత్ర విందుల్లో వహించేటువంటిది ద్రాక్షారసము. ఈ రోజుల్లో బిర్యానీ ఎంత ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుందో ఆ రోజుల్లో ద్రాక్షారసము. ఇప్పుడు మనం అంతా భోజనం పెట్టినా బిర్యానీ లేకపోతే అరే బిర్యానీ లేదే అని చెప్పి పెదవి విరుస్తూ ఉంటారు. అలాగే ఆ రోజుల్లో ద్రాక్షారసము అంతటి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అది కనుక లేకపోతే ఆ పెండ్లి వారిల్లు అభాసు పాలవుతూ ఉంటుంది. కానాపల్లి పెళ్లిలో జరిగినటువంటిది కూడా అదే. విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. మరి దాని పర్యవసానము ఎలా ఉంటుంది, ఎలాంటి విమర్శనలకు గురి అవుతూ ఉంటుంది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. అలాంటి విపత్కర సమయములో పెళ్లివారి సంగతి ప్రక్కన పెడితే, వాళ్ళ ఆందోళన సంగతి ప్రక్కన పెడితే, అక్కడ ఒక మానవత్వము స్పందిస్తూ ఉంటుంది. ఆ స్పందించినటువంటి మానవత ఎవరు అంటే మరియ తల్లి. మరియ తల్లి స్పందించినటువంటి ఆ తీరులో లేక ఆ స్పందనలో మనకు 3 అంశాలు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది మానవత్వము. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో ఆదుకోవడం మానవతా ధర్మము. మానవత్వము అంటే అది. ఎవరో మనల్ని యాచించారో, మనల్ని అడిగారో, మన శరణ వేడారో అనేటువంటిది కాదు. పరిస్థితులను అవగాహన చేసుకుని సమయానుకూలంగా సమయస్ఫూర్తితో స్పందించడం, అది మానవత్వం యొక్క గొప్పదనము. ఇక్కడ మరియ తల్లి అదే చేస్తూ ఉన్నారు. సువిశేషాన్ని గమనిస్తే ఎవరూ మరియ తల్లి దగ్గరకు వెళ్ళి అడిగినట్లు కనిపించదు, కానీ ఆ అవసరాన్ని అక్కడ ఉన్నటువంటి మరియ తల్లి గుర్తిస్తూ ఉన్నారు.
మరి తనకు సహాయం చేసే శక్తి ఉందా అంటే వాస్తవానికి లేదు. తాను ఒక సాధారణ స్త్రీ. కానీ ఆమె అటు ఇటు చూచినప్పుడు తన కుమారుడు జ్ఞాపకం వచ్చాడు. తనలో మానవత్వం ఉంది, తన కుమారులలో మానవత్వము ప్లస్ దైవత్వము రెండూ ఉన్నాయి. మానవ దైవ స్వభావాలు కలిగినటువంటి తన కుమారుడు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి అవకాశము ఉంది. ఎందుకు అంటే అప్పటి వరకు అద్భుతాలు చేయలేదు ప్రభువు సువిశేష ప్రకారం. మరి అద్భుతాలు చేస్తారనేటువంటి ఆలోచన మరియ తల్లికి ఎందుకు వచ్చింది? దానికి తాత్కాణం తన గర్భమే. మానవ ప్రమేయము లేకుండా కన్య అయినటువంటి తాను గర్భాన్ని దాల్చగలిగినప్పుడు ఆ గర్భాన్ని జన్మించినటువంటి ఆ దేవుడు మానవుడైనప్పటికీ కూడా దైవ మానవ స్వభావాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయగలడు. అది ఆమెలో ఉన్నటువంటి నమ్మకము. ఆ నమ్మకముతోటే ఆమె తన కుమారుని దగ్గరకు వెళ్ళి మొదట ప్రభువుకి ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా సహాయం చేసేటట్లు చేస్తూ ఉంటుంది. అది మానవత్వపు స్పందన. రెండవది దాంట్లో మనకు కనిపించేది మాతృత్వపు స్పందన, తల్లి ప్రేమ. అక్కడ తల్లి ప్రేమ ఏం కనిపిస్తుంది అంటే మరియ తల్లి ప్రమేయం లేకుండానే ఆమె మానవాళికి తల్లి అవుతూ ఉంటుంది. ఇదిగో ప్రభువు దాసురాలను అని ఎప్పుడైతే దేవునికి తనను తాను సంపూర్తిగా సమర్పించుకుంటూ ఉందో, మానవత్వములో భాగం పంచుకున్న వారి ఆ దేవునికి ఆమె తల్లి అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేవుని ద్వారా మానవత్వాన్ని ఈ లోకానికి అందించినటువంటి ఆ తల్లి మనిషికి కూడా తల్లిగా మారుతూ ఉంటుంది. ఆ తల్లి ప్రేమ అనేటువంటిది ఆమెలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలిజబెత్ అమ్మ కష్టాల్లో ఉంటే అక్కడికి వెళ్ళింది, తల్లి ప్రేమ స్పందించింది అక్కడ. ఇక్కడ తన బిడ్డలు అభాసు పాలయ్యేటువంటి నేపథ్యంలో బోల్డంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఆ పెళ్లికి వచ్చి ఉంటారు, బోల్డంతమంది ఆహ్వానింపబడి ఉంటారు. కానీ ఎవరికీ పట్టనటువంటిది ఆమెకెందుకు పట్టింది అంటే అదే తల్లి ప్రేమ. తల్లి ప్రేమను మనం ఎప్పుడూ కూడా కొలవలేము. కాబట్టి తన బిడ్డ అభాసు పాలు కాకూడదు అన్నటువంటి ఆలోచన చేత ఆ తల్లి హృదయము అక్కడ స్పందిస్తూ ఉంటుంది. ఇబ్బందులలో ఉన్నటువంటి ఆ బిడ్డను ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుంది. మూడవది మనకు కనిపించేటువంటిది రక్షణ కార్య బాధ్యత. రక్షణ కార్యము కూడా అక్కడ మనకు స్పష్టమవుతూ ఉంటుంది. ఏమిటి అంటే దేవుడు ఈ లోకములో తన ద్వారా మనిషిగా జన్మించినప్పుడు ఈ రక్షణ కార్యములో మరియ తల్లి కూడా భాగస్థురాలు అవుతూ ఉన్నారు. ఒక సామాన్య పసిగుడ్డుగా తన చేతులలోకి వచ్చినటువంటి ఆ దేవుణ్ణి పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత ఆమెకు అప్పగించబడింది. పెంచి పెద్ద చేయడం అంటే ఏదో గాలికి పెంచడం కాదు, కేవలం అవసరమైనటువంటివన్నీ సమకూరుస్తూ పెంచడము కాదు. అక్కడ ఒక పరిపూర్ణమైనటువంటి మానవత్వము కలిగిన మనిషిగా పెంచాలి. అది గొప్పదనం. దేవుడు కాబట్టి దేవుడి సంగతి ఆయన చూసుకుంటారు. మరి మనిషి అయినప్పుడు మనిషిని మనిషే తీర్చిదిద్దాలి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి మనిషిగా క్రీస్తు అక్కడ తీర్చిదిద్దబడితే తప్ప ఆ రక్షణ కార్యము ఒక మనిషిగా కొనసాగించడానికి అవకాశము లేదు. కాబట్టి మనిషిగా పెంచేటప్పుడు మానవ స్థితిగతులకు స్పందించేటువంటి మానవత్వము తన కుమారుడిలో ఉండేటట్లుగా చేయాల్సినటువంటి బాధ్యత ఆ తల్లికి ఉంది. ఇక్కడ ఆ అవకాశము వస్తూ ఉంటుంది. కాబట్టి తనతో పాటు తన కుమారుడు స్పందించాలి. ఒక మనిషిగా మానవత్వం తనలో ఉంటే దైవ కుమారుడిగా అదే మానవత్వం తన కొడుకులో రావాలి. వస్తేనే రక్షణ కార్యం పరిపూర్ణం అవుతుంది. అందుకే ఆ మానవత్వాన్ని ఆయనలో మేలుకొల్పడానికి, ఆయనలో పరిపూర్ణం చేయడానికి ఆ తల్లి ప్రయత్నం చేస్తుంది. బాబు వాళ్ళకు ద్రాక్షారసం అయిపోయింది అని చెబుతూ ఉన్నారు. ప్రభువు స్పందన ఏమిటి? అమ్మా, అది నాకేమి నీకేమి, సహజ మానవ లక్షణం.
మనకు సంబంధించినటువంటి విషయము కాదు. పెళ్ళికి వచ్చాము, వాళ్ళు ఒక ముద్ద పెడితే తింటాము, లేదు భోజనాలు అయిపోయాయండి అని మధ్యలో అంటే ఏం చేస్తాం, వెళ్ళిపోయి ఎక్కడన్నా తినేసి వెళ్ళిపోతాం. సహజంగా జరిగేటువంటిది. కానీ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఇబ్బందిని గుర్తించాలనే ఆలోచన మనకు రాదు ఎప్పుడు కూడా. ప్రభువు కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకే నీకేమి నాకేమి అని చెప్పి తన తల్లిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ మరియ తల్లిలో కుమారుడిలో ఉన్నటువంటి మానవత్వాన్ని వెలికి తీసే నేపథ్యంలో ఆ తల్లి అనుసరించినటువంటి తీరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె తన కుమారుని గద్దించాల, ఆ కుమారుని ఒక్క మాట కూడా అనలేదు, లేదు తన ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల. కాముగా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి ఆ సేవకులను పిలిచి, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి అయ్యా అంటూ ఉంది. వాళ్ళేమో ద్రాక్షారసం అయిపోయింది, ఏం చెయ్యాలని దిగాలుగా ఉన్నారు. ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి. ఆ మాట ప్రభువుని ఆలోచించేటట్లు చేస్తూ ఉంటుంది. ఆయన చెప్పినట్లు చేయండి అంటే ఏం చెప్పాలి ఇప్పుడు నేను? అసలు మనకు సంబంధించిన విషయం కాదు అని చెబుతున్నాను ఒకవైపు, అయినా సరే నేను చెప్పినట్లు చేయమని వాళ్ళకు చెబుతూ ఉంది అమ్మ. నేనేం చెప్పాలి ఇప్పుడు, ఏం చేయాలి? ఆలోచన మగ్గు తొడిగినటువంటి మధుర క్షణాలు అవి. పిల్లలను ఏ విధముగా కార్యోన్ముఖుల్ని చేయాలి, వాళ్లకు సుగుణాలు ఎలా నేర్పాలి అన్నటువంటి ఆ కీ పాయింట్, ముఖ్యమైనటువంటి పాయింట్ అక్కడే ఉంది. అదే సహజంగా మనమైతే ఏం చేస్తాము, వాళ్ళకి అవసరం ఉంది, నీ కళ్ళు కనపట్టలేదా, ఆ అవసరాన్ని నీకు శక్తి ఉంది, చేయలేవా, ఇలాంటి మాటలు. ఎప్పుడైనా పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తిట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఒక్కదాన్నే తిట్టం, మనం గత చరిత్ర అంతా ఎత్తుకొస్తాం. నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు, అప్పుడు అలా చేసావు, ఆ మాత్రం నీకు బుద్ధి లేదా, చెప్పింది చేయడం చేత కదా నీకు, నోరు మూసుకొని నేను చెప్పింది చేయి అని చెప్పి గద్దిస్తాము. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు ఇంకా మంకు పట్టుబడతారు. నేను చేయను, ఏం చేస్తావు చేసుకోకు అని బయటకు అంటారు, కానీ నోరు మూసుకొని పోతారు. బయటకన్నా పోతారు, లేకపోతే అలాగ ఒక మూల కూర్చుంటారు. మరి కొంచెం కోపగ్రస్తులు అయితే ఏ వస్తువులు తీసుకొని నాలుకేసి కొడతారు, అమ్మ తిట్టిందని. ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ పని చేయాల్సినటువంటి స్వభావము, ఉదారతను పైకి తీసుకురావడానికి బదులు వాళ్ళలో ఉక్రోషాన్ని, కోపాన్ని మనం బయటకు తీసుకొస్తున్నాం. కానీ మనిషిలో మానవత్వాన్ని ఎలా తేవాలి అనేటువంటిది ఇక్కడ ఆ తల్లి చూపిస్తూ ఉన్నారు. ఏమీ అనలేదు, ఆయన చెప్పినట్లు చేయండి. ఆ ఆలోచన అప్పుడు ప్రభువులో మొదలవుతుంది. నేనేం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి. ఆ ఆలోచన మొదలైన తర్వాతనే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవడం అమ్మ లక్షణం. కష్టాల్లో ఉన్నటువంటి వారికి తోడుగా నిలబడడం అమ్మ ఉద్దేశ్యము. కాబట్టి అమ్మలా నేను చెయ్యాలి, అమ్మ మాట నేను వినాలి, అమ్మ యొక్క ఉద్దేశం నా ఉద్దేశం కావాలి, అమ్మ మాదిరిగా ఆ తల్లికి తగిన కొడుకుని నేను అనిపించుకోవాలి అంటే అమ్మ చేసేటువంటి ఆ మంచి పనులు నేను కూడా చెయ్యాలి. అప్పుడే అమ్మ నన్ను చూసి గర్వపడుతూ ఉంటుంది, నా బిడ్డని చెప్పుకోవడానికి సంతోషపడుతూ ఉంటుంది. నా తల్లి అని నేను చెప్పుకోవడానికి నాకు తల్లి గర్వకారణముగా ఉంటూ ఉంది. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రభువుకి బోధపడుతూ ఉంటుంది. ఈ విధముగా ఆ తల్లి చాలా సున్నితంగా ప్రభువుని కార్యోన్ముఖుణ్ణి చేస్తూ ఉంటుంది. ప్రతి తల్లి తండ్రి కూడా ఇదే పద్ధతిని అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇలా చేస్తే ఏ పిల్లవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. మానవత్వము ఎక్కడ చూసినా మల్లె పువ్వుల సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. ప్రతి మనిషిలో మానవత్వం ఉంటే మిగిలినటువంటి జాడ్యాలు ఏది కూడా మన దగ్గరికి రావు. కాబట్టి మానవత్వాన్ని మేల్కొల్పాలి. ఆ మేల్కొల్పేటువంటి విధానము వివిధ రకాల పరిస్థితుల్లో వివిధ రకాలుగా ఉండొచ్చు. కానీ మనలో ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మ జ్ఞానముతో ఏ బిడ్డకు ఎలా తెలియచేయాలి అనేటువంటిది మాత్రం మనం ఆలోచించుకోవాలి.
ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సినటువంటి మరొక అంశము, క్రీస్తు తన మహిమను డైరెక్ట్గా ప్రదర్శించడం వల్ల తనకు శక్తి ఉంది, అమ్మ సాయం చేయమంది, ఆహా నా గొప్పదనం ఏంటో చూపిస్తాను అన్నట్లుగా చెయ్యాల. అక్కడ ప్రభువు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, నేను చేసేటువంటి మంచి పనిలో నాలో ఉన్నటువంటి మానవత్వములో అది ప్రదర్శించబడేటప్పుడు మనిషిని కూడా భాగస్వామ్యుణ్ణి చెయ్యాలి. తాను దేవుడిగా రక్షణ కార్యానికి ఈ లోకానికి వస్తే నేను మాత్రమే చేస్తాను అనేటువంటిది కాదు, నాతో పాటు మనిషి కూడా సహభాగస్వామ్యులు కావాలి. అందుకే ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు, సేవకులను భాగస్వామ్యులు చేస్తూ ఉన్నారు. ప్రభువు కేవలం నిలబడి చెప్పారు అంతవరకే. అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి, మీలో ఎంతమందికి తెలుసో కానీ వాటిని మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అలివేలు బాణలు అని పిలుస్తూ ఉంటారు. ఇంతంత ఉంటాయి ఆ బాణలు, వాటికి చక్కగా రంగులు వేసి ముగ్గులు వేసి వాటిని పెళ్ళిళ్ళల్లో పెడుతూ ఉంటారు. మా చిన్నప్పుడు చూశాను. అలాగే వాళ్ళ సాంప్రదాయంలో కూడా ఆ బాణలు ఉన్నాయి. ప్రభువు వాటిని నీటితో నింపమన్నారు, ఆ నీళ్లు తీసుకెళ్ళి వడ్డించమంటూ ఉన్నారు. అక్కడ అద్భుతం ఎవరి చేతుల్లో జరిగింది, సేవకుల చేతుల్లో జరిగింది. అబ్రహాముతో దేవుడు చెబుతూ ఉన్న రాజకాండము 12వ అధ్యాయము 10వ వచనములో, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. దీవించేది దేవుడే, కానీ ఎవరి ద్వారా దీవిస్తారో, నీ ద్వారా. ఒక మనిషి అయినటువంటి నీ ద్వారా ఎందుకు, నీవు మాట వినేవాడివి. లేచిపో అంటే వెళ్ళిపోతున్నావు, వెనక్కి తిరిగి చూడడం, ఎక్కడికి పోతున్నావో తెలియదు, ఎందుకు పోతున్నావో తెలియదు, ఎలా ప్రయాణం ఉంటుందో తెలియదు, కానీ నా మాట విని నీవు వెళుతూ ఉన్నావు. కాబట్టి ఆ మాట వినేటువంటి లక్షణము నీలో ఉంది. కాబట్టి నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. అదే ప్రభువు ఎప్పుడు గురువుల ద్వారా వాళ్ళను అభిషేకించేటప్పుడు, ఆత్మాభిషేకం చేసేటప్పుడు మీ ద్వారా జనులను దీవిస్తాను. అందుకే త్రియేక దేవుని నామమున అభిషేకించబడినటువంటి ఈ హస్తాలతో గురువు మనలను దీవిస్తూ ఉంటారు. ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆశీస్సులు ఇదిగో ఈ హస్తాల ద్వారా మనందరికీ చేరుతూ ఉంటాయి. ప్రభువు అక్కడే శ్రీకారాన్ని చుడుతూ ఉన్నారు. నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అన్నటువంటి ఆ మాటకు రూపకల్పననిస్తూ ఇదిగో ఈ సేవకుల ద్వారా అక్కడ అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు. మనము సువిశేషములో చూస్తూ ఉన్నాము. 2వ అధ్యాయము 10వ వచనములో, విందు నడిపిడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచాను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియదు. వాళ్ళకు మాత్రమే తెలుసు. వాళ్ళ చేతిలో ఏం జరిగిందో ఏంటో తెలియదు. పెళ్లి కుమారుని పిలిచినటువంటి ఆ మనిషి, ఏమయ్యా, మంచి ద్రాక్షరసాన్ని ఎవరైనా ముందేస్తారు, ఫుల్గా తాగేసిన తర్వాత ఎలాంటిది ఇచ్చినా పర్వాలేదు అనుకున్న తక్కువ రకం ఇస్తూ ఉంటారు. నువ్వేమో దీన్ని ఎప్పటిదాకా దాచిపెట్టావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే అది ఎంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముగా మారింది అనేటువంటిది అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. దైవ మానవ భాగస్వామ్యముతో ఏర్పడినటువంటి వరానుగ్రహము అది. ఎక్కడ మనుషులు చేశారు, దైవ మానవ స్వభావం కలిసినటువంటి మనిషి చేశారు. ఏ మనిషి నోటిలో నుంచి వచ్చినటువంటి మాట, ఆ మనుషులు చేసినటువంటి క్రియలు, అవి రెండూ కలిసినప్పుడు అక్కడ నీరు ద్రాక్షారసంగా మారుతుంది అనేటువంటిది మనం మరచిపోకూడదు. దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే సరిగ్గా అతికినట్టు సరిపోతూ ఉంటుంది. ఆ కానాపల్లి పెళ్లి విందు మన జీవితానికి గుర్తుగా ఉంటూ ఉంటుంది. మన జీవితం కూడా వాస్తవానికి ఒక వేడుక లాంటిదే, ఒక విందు లాంటిదే. ఎందుకు అంటే ఆదిలో దేవుడు ఆదాము ఏవమ్మలను సృజించినప్పుడు వాళ్ళ జీవితాలు వేడుకలా ఉండేటట్టు సృజించారు. మనకు ఆదికాండము 1వ అధ్యాయము 26-30 వచనాలు, 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, దేవుడు విహరించేటువంటి స్థలము, వాళ్ళు నివసించేటువంటి స్థలము, వాళ్ళు ఉండేటువంటి చోటులో దేవుడు విహరిస్తూ ఉన్నారు.
అసలు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? అంతకంటే వేడుక ఇంకేమి ఉంటుంది? మోక్షము అంటేనే దేవుడితో కలిసి ఉండటం, ముఖాముఖి దర్శించడం. కాబట్టి వీళ్ళ జీవితాలు అంతటి వేడుకల ఆనందముగా ఉంటూ ఉన్నాయి. ప్రతిరోజు వేడుకే వాళ్ళకే, ప్రతి క్షణము కూడా వేడుకే వాళ్లకు. మరి ఇక్కడ కానాపల్లి పెళ్లిలో ఏ విధముగా ద్రాక్షారసము కొరత ఏర్పడిందో, వీళ్ళ జీవితాలలో ఆనందమయమైనటువంటి ఆ జీవితంలో దేవుని వరప్రసాద కొరత ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ దేవుని వరప్రసాదం కొరత ఏ విధముగా ఏర్పడుతుందో అంటే సాతాను శోధన, బయట నుంచి వచ్చినటువంటి ఆ ప్రలోభమ, ఆ చెప్పుడు మాటలకు లొంగిపోయేటువంటి బుద్ధి. మీరు జాగ్రత్తగా గమనించండి, 100కి 99 కష్టాలు మనకే పక్కళ్ళ నుంచి వచ్చాయి. మనంతటికి మనం తెచ్చుకునే కొన్ని ఉంటే ఆ తెచ్చుకోవడం కూడా పక్కమ్మటి వాళ్ళు మాట్లాడటమే. పక్కమ్మటి వాళ్ళు మంచి చెబుతున్నారా చెడు చెబుతున్నారని మనం ఆలోచించాం. ఆలోచించేటువంటి బుద్ధి జ్ఞానం అనే మనకేం తక్కువ లేవు. కానీ ప్రలోభాలకు లొంగిపోవడం చాలాసార్లు. వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి. అందుకే మనం ఆదికాండంలో గమనిస్తే ప్రతిరోజు అవ్వమ్మ ఆ పండు చూస్తూనే ఉంది. కానీ సాతాను సర్పము వచ్చి దాని గురించి, దాని గుణగణాల గురించి వివరించి ఆమె నోట్లో నోరూరేటట్లు చేసిన తర్వాత అక్కడ ఆ గ్రంథకర్త చెబుతున్నాడు, ఆ పండు కనుల పండుగగా కనిపించానట. కనుల పండుగగా కనిపించింది. అప్పుడు దాంట్లో అందం కనపడింది. అప్పుడు దాకా అందం లేదు ఆ పండ్లు. అప్పటికప్పుడుగా ఉన్న మారింది ఆ పండు, మారిన పండు అలాగే ఉంది. కానీ ఈ చూసే చూపుందో చూశారో దాంట్లో వచ్చింది తేడా. అప్పుడు కనుల పండుగగా కనపడింది. ఎప్పుడైతే కనుల పండుగగా కనపడిందో ఆశ పుట్టింది. ఆశ పుట్టిందో కోరిక పుట్టింది. కోరిక పుట్టిందో కోసుకోవడం తిరగడం అయిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆశ సౌధం ఒక్క దెబ్బతో కూలిపోయింది. అదంతటితో ఆగిపోతుందా? పక్కపళ్ళు కూడా నాశనం చేయాలి. మనం ఒక్కడమే పాడైపోతే బాగోదు ఎప్పుడు కూడా. మనతో పాటు పక్కపళ్ళు కూడా పాడైపోతే అమ్మయ్య అని మనం ఊపిరి పీల్చుకుంటాం. సహజమైనటువంటి మానవ స్వభావం అక్కడి నుంచే ప్రారంభమైంది. అందుకే ఆవిడ మాత్రం సరే ఆమెకు తెలుసో తెలియక తినేసిందే. జరిగినటువంటి మార్పు తను ఊహించిన దానికి వ్యతిరేకంగా ఉందని తెలిసిందే. మరి తెలిసినప్పుడు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. మళ్ళీ ఆదాముని పిలిచి ఇదిగో నువ్వు కొడుతాను. తనతో పాటు తనకంటే ముందు పుట్టినటువంటి ఆదాము, తనకంటే పెద్దవాడైనటువంటి ఆదాము, ఆయన కూడా నాశనం కావాలి. ఎందుకంటే నేను పాడైపోయినప్పుడు వాళ్ళు ఎందుకు బాగుపడాలి? నా జీవితం నాశనం అయితే వాళ్ళ జీవితం ఎందుకు బాగుపడాలి? నాతో పాటు వాళ్ళు కూడా నాశనం కావాల్సిందే, అంతా మటాష్ అయిపోవాలి. అప్పుడే అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ మానవ బుద్ధి. అదే అక్కడ బయలుపడింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు దానికి ఏమి ఢోకా లేదో తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఏర్పడేటువంటి ఈ దైవ వరప్రసాద కొరత, దాన్ని తీర్చడానికి ఆ రోజు మానవత్వమో మాతృత్వమో అయినటువంటి మరియ తల్లి స్పందిస్తే ఇక్కడ మాత్రం సాక్షాత్తు భగవంతుడే స్పందిస్తూ ఉన్నారు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు, ఆయన దిగి వచ్చారు అంటే తప్పలేదు, స్పందించారు. ఈ కొరత ఎలా తీర్చాలి? దైవ ప్రసాదాలు పోగొట్టుకున్నారు వీళ్ళు, ఈ వరప్రసాదాలు మళ్ళీ వీళ్లకు అందించాలి. వీళ్ళు ఎలాగే నాశనం కాకూడదు, వీళ్ళ జీవితాలు అభాసపాలు కాకూడదు, వీళ్ళ జీవితాలు కాలి బూడిదైపోకూడదు, మళ్ళీ పునరుద్ధరించాలి అన్నటువంటి ఉద్దేశము చేత దేవుడే కంకణం పట్టుకున్నారు. దేవుడే మనిషిగా ఈ లోకానికి వస్తూ ఉన్నారు మానవ జీవిత కష్టాలను తీసివేయడానికి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14-18 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆదిలో వాక్కు ఉండనని ప్రారంభించినటువంటి యోహాను గారు ఏం చెబుతూ ఉన్నారు? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాను, ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. ఆయన పరిపూర్ణత నుండి ఆ అనుగ్రహాలు, పరిపూర్ణమైన మానవత్వము కలిగినటువంటి యేసు ఉన్నారు కదా, ఆ యేసు నుంచి దేవుని యొక్క వరానుగ్రహాలను
మనందరం కూడా పరంపరగా అంటే పుష్కలంగా పొందుతున్నాము అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఈ స్పందించినటువంటి మనలో దైవవర ప్రసాదాలు మాత్రమే పోయాయి వాస్తవానికి. కానీ మళ్ళీ మనిషిని పరిపూర్ణుని చేసేటువంటి నేపథ్యంలో కేవలము వరప్రసాదాలు తిరిగి పొందే మార్గాన్నే ప్రభువు చేయలేదు, కానీ ఏకంగా మనలను దైవపుత్రులనే చేస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలుగా చేస్తూ ఉన్నారు. అందుకే యోహాను గారు అంటూ ఉన్నారు, ఆయన సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు గమనించినట్లయితే, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చాను. ఈ దైవపుత్రత్వము ఆయన అంటూ ఉన్నారు, వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినటువంటిది కాదు. మానవ కొరతలకు, మానవ బలహీనతలకు, మానవ లోపాలకు స్పందించినటువంటి ఆ దేవుడు ఇదిగో మనిషిలో మళ్ళీ ఆ పోయిన వరప్రసాదాలు, అక్కడ ద్రాక్షారసం పోతే వట్టి ద్రాక్షారసం మాత్రమే ఇచ్చారు, కానీ మేలైన ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా పోయినటువంటి వరప్రసాదాలను తిరిగి ఇచ్చేటువంటి నేపథ్యంలో మేలైనటువంటి వరప్రసాదాలు అంటే ఏకంగా మనము దేవుడికి బిడ్డలమయ్యేటువంటి భాగ్యాన్ని ఇక్కడ మనము పొందుతూ ఉన్నాము. అది మనము ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యము. మరి మనకు ఇవ్వబడినటువంటి ఈ వరానుగ్రహాలు దేవుని పుత్రులుగా మారడానికి ప్రభువైన యేసు మనకు దివ్య సంస్కారాలు స్థాపించారు. జ్ఞాన స్నానము దగ్గర నుంచి భద్రమనేతంగానము చివరకు జ్ఞాన వివాహము వరకు కూడా 7 దివ్య సంస్కారాలు. ఈ ప్రతి దివ్య సంస్కారము కూడా మనలో దైవానుగ్రహాలను నింపుతూ ఉంటుంది. మనం ఏది పోగొట్టుకోవడానికి అవకాశం లేదు. మనం రెండూ పొందడానికి అవకాశం లేనటువంటిది అది గురుపట్టము ఒకటి, తర్వాత జ్ఞాన వివాహం. ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే పొందుతూ ఉంటాము, మిగిలినటువంటివన్నీ కామన. మరి ఈ దివ్య వరప్రసాదాలన్నిటినీ కూడా ఈ దివ్య సంస్కారాలు మనకి ఇస్తూ ఉన్నాయి. అందుకే వాటిని సంస్కారాలు అని పేరు పెట్టారు. సంస్కారం అంటే సంస్కరించేటువంటిది, అంటే ఉన్నటువంటి చెడుగును తీసివేసి మంచిని దాని స్థానంలో పెంచి పోషించేటువంటిది సంస్కారం, సంస్కరణ. సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు వీరేశలింగం పంతులు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి బోర్డని జాత్యాలను సంస్కరించారు. బాల్య వివాహాలే కానివ్వండి, వితంతు వివాహ పునరుద్ధరణ కానివ్వండి, లేకపోతే సతీ సహగమనము కానివ్వండి, ఇవన్నీ కూడా సమాజాన్ని పట్టి పీడించేటువంటివి. వాటిని సంస్కరించారు వాళ్ళందరూ కూడా. అలాగే మానవ జీవితము అల్లకల్లోలమైనప్పుడు దాన్ని సంస్కరించడానికి ఎదుగో ఈ 7 దివ్య సంస్కారాలను ప్రభువైనటువంటి యేసు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ అనుగ్రహించినటువంటి నేపథ్యంలో మానవ సహకారాన్ని తీసుకుంటూ ఉన్నారు. మానవ సహకారము ప్రధానంగా గురుత్వము ద్వారా వస్తూ ఉంటుంది. ఈ గురుత్వము ద్వారా అన్ని రకాలైన అవసరమైనటువంటి వరానుగ్రహాలు మనకి ఇవ్వబడుతున్నాయి. మొదట్లో అనుకున్నట్లు నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అన్నటువంటి ఆ దేవుడు ఈ గురుత్వం ద్వారా అన్ని వరానుగ్రహాలు మనకి ఇస్తున్నారు. దివ్య సంస్కారాల నిర్వహణ కూడా అన్నిటికంటే ప్రధానమైనటువంటివి 2: పాప సంకీర్తనము, దివ్య సత్ప్రసాదము. పాప సంకీర్తనము ద్వారా మనకిచ్చేటువంటి వరానుగ్రహాలు డైరెక్ట్గా దేవుడి స్థానంలో ఉండి నేను నిన్ను నీ పాపముల నుండి విముక్తి చేయుచున్నాను. దేవుడు విముక్తి చేస్తారని చెప్ప మీరు ఎంతమంది వింటున్నారో తెలియదు, కానీ వినాలి అంటే ముందు పాప సంకీర్తనం చేయాలి. అది చేసినప్పుడు స్వాములు వారు ఏం చెబుతున్నారు అనేది వినాలి. వింటే మనకు పాప పరిహారం ఇచ్చేటప్పుడు గురువు చెప్పే మాటలు అవి. నేను నిన్ను నీ పాపముల నుండి ముక్తి చేస్తున్నాను. ఎందుకు ప్రభువే చెప్పారు, మీరు ఎవరి పాపముల మన్నిస్తారో అవి మన్నించబడతాయి, మీరెవరి పాపముల మన్నింపరో అవి మన్నింపబడవు. ఖరాఖండిగా చెప్పినటువంటి మాట అది. ఆ మాటను త్రోసివేయడానికి అవకాశం లేదు. అలా వరానుగ్రహాలు మనకు వస్తూ ఉన్నాయి.
అలాగే దివ్య సత్ప్రసాదము కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగురగాక. అక్కడ అప్పద్రాక్ష రసాలను పెట్టి వాటిపై చేతులు చాపినటువంటి గురువు నడుపూజలో చేసేటువంటి ప్రార్థన అది. అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే దేవుణ్ణి ఆజ్ఞాపించినట్లు అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్పద్రాక్ష రసాలు యేసుక్రీస్తు శరీర రక్తములో అగురగాక అంటే అయిపోతున్నాయి అంతే. దేవుడు మనిషిని విధేయిస్తున్నారు. అక్కడ మానవత్వాన్ని గౌరవిస్తూ ఉన్నారు. ఆ మానవత్వము ద్వారా ఇక్కడ శరీర రక్తాలుగా మారుతూ ఉన్నారు. అవి నిజమైన శరీర రక్తాల అవునా కాదా అని అనేక అద్భుతాలు మనకు రుజువు చేశాయి. కేరళ కోటలో ఒక అమ్మ సప్రసాదం తీసుకున్నప్పుడు ఆ నోరు అంతా కూడా రక్తమయమైపోతూ ఉంటుంది. మాంసపు ముద్దగా మారుతుంది సత్ప్రసాదము. దాన్ని శాస్త్రజ్ఞులు తీసుకెళ్లి పరిశీలించినప్పుడు అది మానవ మాంసమైన తేలుతూ ఉంటుంది. అది ఒక్కచోటే కాదు, చాలా చోట్ల. నాస్తికుడు అక్కడ దానిని నమ్మనటువంటి ఆ వ్యక్తి వచ్చి సత్ప్రసాదం తీసుకొని వెంటనే బయటికి తీసి బయటికి వెళ్ళే, నిజంగా యేసు ప్రభు అయితే నన్ను చంపేస్తాను, ఆయన ఉండడానికి వీల్లేదని కత్తి తీసుకుని పొడిచినప్పుడు ఆ రక్తం వచ్చింది. ఆయన కళ్ళలో పడి గుడ్డివాడైపోతూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ గురువు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చరిత్ర, కథలు కాదు. అంటే ఇక్కడ ఒక గురువు ఆ ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు శరీర రక్తంలో అగునగాక అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పద్రాక్ష రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఒక మనిషి మాట తాను వింటున్నారు, ఒక మనిషికి విధేయిస్తున్నారు. ఎందుకు అంత అవసరం వచ్చింది? కేవలము నీవు నేను రక్షింపబడాలి అన్నటువంటి ఉద్దేశము చేత, మన జీవితాలలో ఏర్పడినటువంటి ఆ కొరతలను తీసివేయాలి అనేటువంటి ఉద్దేశము చేత మనము దేవుని బిడ్డలుగా ఉంటూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలి అని నాటి ఆది తల్లిదండ్రులు దేవునితో పాటు ఉంటూ ఏ విధముగా ఆనందంగా ఏదేను తోటలో ప్రారంభంలో గడిపారు, అలాగే మళ్ళీ అదే దేవునితో మనము ఉంటూ మన జీవితాలలో ఆ దేవుణ్ణి పెట్టుకొని అదే ఆనందముతో మనము జీవించాలి అని అంతగా మనలను ఆయన సహభాగస్వామ్యాలను చేస్తూ ఒక అప్పరూపంలోనికి మారిపోతూ ఉంటే మరి మనమేం చేస్తున్నాం? ఆ ఆనందాన్ని ఎంతవరకు మనం వినియోగించుకుంటున్నాం? ఆ ఆనందాన్ని ఎంతవరకు మనం ఆస్వాదించగలుగుతూ ఉన్నాం? ఆ సంతోషాన్ని ఎంతవరకు మనం పొందగలుగుతూ ఉన్నాం? అంగట్లో అన్నీ ఉన్నాయి, అలుగు నోట్ల శనంగానే మా అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది. ఇప్పటికే అర్థమవుతూ ఉంటుందండి. అన్నీ ఉన్నాయి మన ఎదురుగా, కానీ మనకు అది ఉండాలి కదా, ఆ ప్రాప్తం ఉండాలి అంటారు కదా. ఆ ప్రాప్తం ఎక్కడికి పోతుంది? ఎవరొచ్చి తీసేట్లా, మనకు మనమే తీసివేసుకుంటూ ఉన్నాము. కానీ మనము జాగ్రత్తగా ప్రభువుతో ఉంటే మన జీవితమే నందనవనంగా మారుతూ ఉంటుంది. అదే మనకు సువిశేషంలో అనేక సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి. అది ఎప్పుడు నందనవనం కంటే మాట విన్నప్పుడు మళ్ళీ మొదటికి రావాలి. గుంగుండ్రంగా ఉందన్నట్టు. మాట వినే మనిషి ఆనందాన్ని పొందాడు, మాట వినని మనిషి కష్టాల పాలవుతూ ఉన్నాడు. ఆ మాట వినాలి. ప్రభువు నీటి మీద నడిచినప్పుడు రాయప్ప గారు, ప్రభు నీవే అయితే నన్ను కూడా నడవనివ్వు. ఆల్రైట్, నీ కోరిక నేనెందుకు కాదనాలి రా అన్నారు ప్రభువు. నమ్మకం ఉంది ఆయనకే, మనసు సంతోషంతో గంతులేసింది. ఆయన ప్రభువే కాబట్టి నేను ఖచ్చితంగా నీటి మీద నడుస్తానన్న గుండె ధైర్యం ఉంది. అందుకే జాలరి అయినప్పటికీ సముద్రంలో దిగితే ఏమవుతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రభువే నేను నడవగలను అనేటువంటి ధైర్యంతో నీటి మీద పాదం మోపాడు. మునిగిపోయాడు? మునిగిపోలే, నడిచాడు. కానీ అపశృతి ఏంటది? ఎదురుగా దేవుడు ఉన్నాడు, ఎదురుగా ప్రభువైన యేసు ఉన్నాడు. తన నడవమని చెప్పినటువంటి యేసు తాను దిగిన కానీ నీటిలో కాలు మునగనటువంటి ఆ పరిస్థితి కల్పించినటువంటి యేసు ఎదురుగా ఉన్నారు. ఆయన అక్కడ ఎదురుగా పెట్టుకొని పక్క చూపులు చూస్తాం ఎప్పుడూ కూడా. అందుకని పక్కకి ఆ వచ్చేటువంటి ఆ గాలి స్పర్శను ఆస్వాదించాడు ఆయన. అరే ఈ గాలి వస్తే తుఫాను వస్తుందా, తుఫాను వస్తే నేను మునిగిపోతాను అనుకున్నాడు. కానీ అసలు నీటి మీద నడవమని చెప్పినటువంటి దేవుడు ఎదురుగా ఉన్నాడు అన్నటువంటి విషయం ఆ క్షణంలో మరిచిపోయాడు. దాని ఫలితం
అప్పటిదాకా నడిచిన మనిషి మునిగిపోయాడు. తేరుకొని ప్రభు ప్రభు అంటే ప్రభు మళ్ళీ చేయందించి రక్షించారని వేరే సంగతి. కానీ అసలు దైవ ప్రసాదాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనేది మనం కూడా అంతే. ప్రతి ఒక్కరికి దేవుడు వరప్రసాదాలు ఇస్తూ ఉన్నారు, మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని మనం పక్క చూపులు చూస్తూ ఉంటాము. ఎదురుగా ఉన్న దేవుణ్ణి మరిచిపోతాము, మనలో ఉన్న దేవుణ్ణి మరిచిపోతాము, మనలో ఏకమైనటువంటి ఆ దేవుణ్ణి మరిచిపోతాము. అటు ఇటు దిక్కులు చూచినప్పుడు ఎదురుగా ఏమొస్తుందో తెలియదు, అంతా పెట్టుకుంటాము. ఇప్పుడు అంతే కదా, మోటార్ సైకిల్ మహారాజులు ఏం చేస్తారు, ఇక్కడ ఫోన్ పెట్టుకుంటారు. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, అయ్యన్న పెట్టుకోవచ్చు కదా, కానీ సరే అది కాదు, దీంట్లో ఉండే ఆనందం దేంట్లో ఉండదు. పెట్టుకొని గుయ్యి గుయ్యం అనుకుంటూ పోతాడు. ఈ చూపు ఎక్కడుందో ఇటు ఉంది, రోడ్డు ఎటు ఉందో ఇటు ఉంది, ఎవరికి ఏమవుతాడు, వెళ్ళి గుడ్డు వేసుకుంటాడు మాట. అది చూస్తున్నారు, చూసినటువంటి వాడు వరే ప్రాణాలు పోగొట్టుకున్నాడు, ఎట్లా పెట్టుకొని నేను ఎందుకు పెట్టుకోవాలి అనుకోరు. ఇది ఇటు మారుతాడు అంతే, డైరెక్షన్ మారుతాడు అంతే, తేడా ఏం లేదు. కానీ ఆ బుద్ధి మాత్రం అలాగే పోతూ ఉంటుంది. 100 చెప్పినా 1000 చెప్పినా ఇక్కడ కూడా అంతే. ఆ దైవ వరప్రసాదాల మనం ఇదే రీతిలో ఇదే రకమైనటువంటి మనస్తత్వముతో దాన్ని పోగొట్టుకుంటూ ఉంటాము. కానీ ప్రభువు చెప్పినట్లు ఆయన వాక్కును అనుసరించినట్లు గనక మనము ఉంటే ఆ వరప్రసాదాలు మనవే. ఆ సేవకులు పనిచేసుకునేటువంటి వాళ్ళు తమ చేతులతో నీళ్లు తీసుకెళ్ళి ద్రాక్షారసంగా మారినప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడి ఉంటారో చూడండి, మోక్షంలో ఉన్నట్లుగా ఫీల్ అయిపోయి ఉంటారు. ఎంత సంతోషం వాళ్ళకు కలిగి ఉంటుంది, మా చేతులతో ఎంత అద్భుతం చేశాము అని చెప్పి. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా నీళ్ళే తీసుకెళ్లారు, పోసింది వాళ్ళే, తీసుకెళ్ళింది వాళ్ళే. కానీ ఆ వెళ్ళినటువంటిది ద్రాక్షారసం తమ చేతిలో మారుతుంది, తమ చేతిలో అద్భుతం జరిగింది, తాము ఎంత గొప్పగా ఫీల్ అయి ఉంటారు. మరి అలాంటి అద్భుతాలు మన చేతుల్లోనే జరుగుతూ ఉన్నాయి. మనం ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలి. మనమే దేవుడి బిడ్డలుగా మారుతూ ఉన్నాము. మరి అలాంటప్పుడు ఆ దేవుని మాటనే మనం ఎంతగా ఉండాలి. వరప్రసాదాలు దేవుడు రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. మనము కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే ఆ చిన్నప్ప గారు అంటున్నారు, అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినటువంటిది. నీకొక్కడి కోసం కాదు, నీకున్న తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ కూడా కేవలం నీ ఒక్కడి కోసమే కాదు, అందరి మేలు కోసం ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ అందరి మేలు కోసం ఇంకా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? 12వ అధ్యాయము 8, 9 వచనాలు గమనించినట్లయితే, ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, ఒకనికి విశ్వాసము, ఇంకా చదువుకుంటూ పోతే ఒకనికి స్వస్థపరచు శక్తిని, ఇంకొకనికి అద్భుతములు చేయు శక్తిని ఇస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి శక్తి. ఆత్మ ఒకటే. ఈ ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులను బట్టి, ఒక్కొక్కళ్ళ అవసరాలను బట్టి, లేక చుట్టూ ఉన్నటువంటి సామాజిక అవసరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని ఇస్తూ ఉన్నారు. దాన్ని అందరి మేలు కోసం వినియోగించాలి అని చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రతిభా పాఠవాలు ఉంటాయి. ఒకరికి బాగా మాట్లాడేటువంటి దాంట్లో రాజకీయ నాయకులుగా ఎదుగుతూ ఉంటారు. కొంతమందికి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, ధైర్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రకరకాలైనటువంటి, కొంతమందికి పాడేటువంటి శక్తి, కొంతమందికి వాయిద్యాలు వేసేటువంటి శక్తి, మరి కొంతమందికి నాట్యం చేసేటువంటి శక్తి, ఇలా కొంతమందికి నటనా శక్తి, ఇలా రకరకాలైనటువంటి ప్రతిభా పాఠవాలు. అవన్నీ దేనికోసం? మన కోసం కాదు. మన కోసమే అట్టి పెట్టుకుంటే ప్రభువు చెప్పిన సామెతలో ఒక వరహ తీసుకున్న వాడు గొయ్యిలోకి గోతులో పెట్టాడు చూశారు, ఆ టైప్ అయిపోతాం అంతే. కానీ అది అందరి మేలు కోసం వినియోగిస్తే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నట్లే మనం కూడా మెరుగుపరుచుకోగలుగుతూ ఉంటాం. మన జీవితాలు మెరుగుపడతాయి. ఆకాశ నక్షత్రాల్లో వెలిగిపోతాం. ఎందుకు అంటే అది దైవ కార్యము, దైవ ఉద్దేశాన్ని మనం చేశాం కాబట్టి. ఈ విధముగా దైవ వాక్కును ఆలకించి తదనుగుణముగా నడుచుకున్నట్లయితే మన జీవితాలు అన్ని వేళలా కూడా నందనవనములా తయారవుతూ ఉంటాయి. నా ఆనందం మీ యందు ఉండాలి అనేది, పరిపూర్ణం కావాలి అని ప్రభు అంటున్నారు. అదే ఆనందం మన జీవితాలలో ఎప్పుడూ ఉంటుంది. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి.
నేను చాలాసార్లు చెప్పాను. అమెజాన్ నది యొక్క చిన్న పద్యం ఎప్పుడో నేను చిన్నప్పుడు 5-6 తరగతుల్లో చదువుకున్నటువంటిది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. ప్రజలు వస్తుంటారు పోతుంటారు. ఆ నది దగ్గరికి ఎంతమందికి రారు? వాళ్ళు రకరకాల పనుల మీద వస్తారు. బట్టలు తుక్కోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి చేపలు పట్టేటువంటి వాళ్ళకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళేటువంటి వాళ్ళు, షికార్లు చేయడానికి నదుల్లో తిరిగేటువంటి వాళ్ళు, ఈత కొట్టేటువంటి రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళు వస్తారు పోతారు. వాళ్ళ కోసం నేను ఇక్కడ ఆగుతాను, నేను మాత్రం పోతూనే ఉంటాను అని చెబుతుంది ఆయన. ఎంత గొప్ప జీవిత సత్యం దాంట్లో ఉంటుంది చూడండి. కాబట్టి దేవుడు మనకు వరానుగ్రహాలు ఇచ్చారు. అవి మన కోసం కాదు, అందరి కోసం. కష్టాలు నష్టాలు ఆటుపోటులు అన్నీ వస్తూనే ఉంటాయి, అపశృతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ మన జీవితం అలా సాగిపోతూనే ఉండాలి. ఎందుకు అంటే మన పడవలో ఉన్నటువంటిది సాక్షాత్తు ప్రభువైన యేసు. మన జీవితంలో ఉన్నటువంటిది ప్రభువైన యేసు. ఈ దేహంలో ఉన్నటువంటిది ప్రభువైన యేసు. ఆయన వరానుగ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి మన ప్రయాణము సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పెళ్లి విందు మనకు నేర్పినటువంటి ఈ పాఠాలన్నిటిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ, మనలో ఎప్పటికప్పుడు మానవత పరిపూర్ణత చెందగలిగేటట్లు, అది దేవునితో కలిసి ఏకమవుతూ మన కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారి కోసము కూడా బ్రతికేటువంటి వారిగా మనలో ఆ హృదయ స్పందన అనేటువంటిది ఎప్పటికప్పుడు వచ్చేటట్లు చేసుకుంటూ, దేవుని వాక్కును ఆలకించి తదనుగుణముగా మన జీవితాలను మలచుకొని మన జీవితాలను నందనవరంగా మార్చుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.